వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ గాయత్రి. చాలా రోజైంది యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసి. సో వై నాట్ టు స్టార్ట్ అగైన్, మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేయదు, చాలా రోజులు అయిపోయింది. సో ప్రెసెంట్గా నేను వర్క్ కూడా చేయట్లేదు కెనడాలో, నాకేం జాబ్ ఇంకా దొరకలేదు కాబట్టి ఎందుకు ఇంట్లో తిని కూర్చోవడం, అలా వ్లాగ్ స్టార్ట్ చేద్దాము అని ఇప్పుడే వచ్చిన ఇన్స్టెంట్ థాట్. సో థాట్ రాగానే ఎమ్మటే ప్రాసెస్లో పెట్టాలి కదా. సో అందుకే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఈవినింగ్ అయింది, 7-8 అయింది. సో బేసికల్గా 7-8 ఆ టైంకి నేను నా నెక్స్ట్ డే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు కొత్తగా డీటాక్స్ వాటర్ అని స్టార్ట్ చేశాను. అండ్ ఎప్పుడు చేసేది చియా సీడ్స్ పుడ్డింగ్ నైటే ప్రిపేర్ చేసుకుంటాను. బేసికల్గా డీటాక్స్ వాటర్ చేసుకోవడానికి ఐదర్ మనకి గాజు బాటిల్ అయినా గాజు జార్ అయినా కావాలి. ప్లాస్టిక్ ఈజ్ నాట్ ప్రిఫర్డ్, ఎందుకంటే నైట్ అంతా సోక్ చేస్తాం కాబట్టి ప్లాస్టిక్ మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్వేస్ పింగాని ఆర్ గ్లాస్లో చేసుకోవడానికి ట్రై చేయండి, అవి చాలా బెటర్. సో నా దగ్గర ఇలాంటి గ్లాస్ జార్ ఉంది, స్పెషల్గా డీటాక్స్ వాటర్ కోసం అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టిన. సో ఇలా 3/4 వాటర్ ఫిల్ చేసుకోండి. ఇందులో నేనైతే క్యూకుంబర్, మింట్, జింజర్ అండ్ లెమన్ స్లైసెస్ వేసి కొంచెం పటిక బెల్లం అంటారు కదా, సో అది వేస్తాను. సో దాట్ పొద్దున్నే కొంచెం వగరు టేస్ట్ రాకుండా కొంచెం న్యూట్రల్గా ఉండడానికి, అండ్ ఆల్సో చాలా మంచిది బాడీకి, కూలింగ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది పటిక బెల్లం. ఇలా 3/4 తీసుకున్నాము కదా, ఇందులో క్యూకుంబర్ స్లైసెస్ ఎంత సన్నగా అంటే అంత సన్నగా, వీటి వల్ల హైడ్రేషన్ వస్తుంది మన బాడీకి, చాలా మంచిది అని మాత్రం చెప్పగలుగుతాను. ఇవి వేసేసిన తర్వాత కొన్ని లెమన్ స్లైసెస్ అండ్ జింజర్ సో జింజర్ స్లైసెస్. దాని తర్వాత దిస్ ఇస్ కాల్డ్ పటిక బెల్లం. సో ఇది వేస్తే ఏంటి అంటే లైట్గా ఆ జింజర్ ఫ్లేవర్ అది చాలా హార్ష్ అవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్కి, అండ్ దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. యా, సో లిడ్ని క్లోజ్ చేసేసి ఇది ఒక ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు, ఆర్ 3-4 అవర్స్ కూడా పెట్టుకొని, మీకు అంత స్ట్రాంగ్గా ఇష్టం లేదు నేను తాగలేను అనుకుంటే 3-4 అవర్స్ తర్వాత కూడా యూ కెన్ స్టార్ట్ టేకింగ్ ద వాటర్. కాకపోతే నేను ఓవర్ నైట్ పెడతాను, ఎందుకంటే ఇవాళ నైట్ అంతా పెడితే ఫుల్ దీనికి చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ దీంట్లో ఉన్న ఎవ్రీ లిటిల్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా వాటర్లోకి వెళ్తాయి కాబట్టి ఎక్కువ సోక్ చేస్తే. అండ్ ఆల్సో ఇప్పుడు సోక్ చేస్తే నాకు రేపు అంతటికి ఇది ఆల్మోస్ట్ ఒక 2 లీటర్స్ ఉంటుంది కాబట్టి రేపు అంతటికి నాకు సఫిషియెంట్గా ఉంటుంది. అండ్ రేపటికి ఎల్లుండి కోసం ప్రిపేర్ చేసుకుంటాను రేపు. సో అలా ఎవ్రీ నైట్ నెక్స్ట్ డేకి కావాల్సిన వాటర్ తోటి నేను ప్రిపేర్ చేసుకుంటాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై డీటాక్స్ వాటర్. ఇంట్లో ఉంటే జస్ట్ గ్లాస్లో పోసుకొని కొంచెం కొంచెంగా తాగుతాను, లీవ్స్ అన్నిట్లనే ఉంచి. ఇన్ కేస్ నేను బయటకు వెళ్తున్నాను, కాలేజ్కి వెళ్తున్నాను, వర్క్ వెళ్తున్నాను అంటే వాటర్ అంతా నా వాటర్ బాటిల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అది సిప్ బై సిప్ తాగుతూ ఉంటాను అనమాట. అండ్ యా, ఎస్పెషలీ ఇది క్లియర్ స్కిన్కి, యాక్నీ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే డ్రైనెస్ ఉన్నా, లేకపోతే ఇండైజెషన్ ఉన్నా, లేకపోతే కడుపులో ఏదో గడబడ అవుతుంది, ఆల్వేస్ ఏదో ఒక ఇష్యూ వస్తుంది, దీనివల్ల మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ చాలామందికి ఇలా స్ట్రాంగ్గా తాగితే పడదు, ప్యూకింగ్ లాగా అనిపిస్తుంది. సో మీరు ఒకసారి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. స్టార్ట్ విత్ 1 glass ఆర్ 1 liter అండ్ దెన్ యూ కెన్ కంటిన్యూ టేకింగ్ 2 or 3 liters. సో వాట్ ఐ రికమెండ్, ఇఫ్ యూర్ టోటలీ న్యూ టు దిస్, జస్ట్ స్టార్ట్ విత్ ఒక గ్లాస్ వాటర్, దాంట్లో కొంచెం సోక్ చేసుకొని ఒక 1 hour అట్లా ఉంచి ఆ తర్వాత తాగి దెన్ సీ హౌ ఇట్స్ వర్కింగ్ ఫర్ యూ. యా, సో ఇప్పుడు ఇదైతే అయిపోయింది కాబట్టి లెట్స్ డూ ద చియా సీడ్స్ పుడ్డింగ్. సో చియా సీడ్స్ పుడ్డింగ్ ఎట్లా చేస్తానో నేను చూద్దాం రండి. సో చియా సీడ్ పుడ్డింగ్కి సంథింగ్ లైక్ ఇలా 8 height కంటైనర్ తీసుకోండి, చాలా బెస్ట్. అండ్ గ్లాస్ తీసుకుంటే ఇంకా బెస్ట్. సో ఇందులో మీకు మీ క్వాంటిటీని తగ్గట్టు, మీరు ఎంతమంది ఉన్నారో మీ క్వాంటిటీని తగ్గట్టు చియా సీడ్స్ వేసుకోండి. చాయిస్ ఆఫ్ యువర్ మిల్క్. నేను ఈరోజు చియా సీడ్స్ పుడ్డింగ్తో పాటు ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో దీంతో పాటు ఐమ్ గోనా సోక్ ఓట్స్ అన్నమాట.
సో ఓ షిట్, ఇలాంటి మెస్సీ పనులు చేయడంలో నేను ఫస్ట్ ర్యాంక్ అనమాట నాకు. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేయండి అనమాట. సో దీన్ని మనం మార్నింగ్ ఏం చేద్దామో అనేది చూపిస్తాను. ఓకే, మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. సో బేసికల్గా నా డేని నేను మెంతు నీళ్ళతో స్టార్ట్ చేస్తాను. ద మోస్ట్ ఇంపార్టెంట్, దానికి కూడా ప్రిపరేషన్ నేను నైటే చేస్తాను. సో ఓవర్ నైట్ సోక్డ్ ఫెనుగ్రీక్ సీడ్స్ అంటే మెంతు నీళ్ళని పొద్దున్నే బాయిల్ చేసుకొని దాంట్లో గీ వేసుకొని తాగుతాను. ఆ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ ట్రిప్ మార్నింగ్ నేను మళ్ళీ వ్లాగ్ చేసినప్పుడు మీకు ఆ వీడియోలో చూపిస్తాను. సో మెంతు నీళ్ళతో స్టార్ట్ ఎందుకు చేస్తాను అంటే అది షుగర్ని స్పైక్ చేయదు బేసికల్గా. సో నేను మార్నింగ్స్ బేసికల్గా చియా సీడ్స్ పుడింగ్ విత్ ఫ్రూట్స్ అలా తీసుకుంటాను. సో ఫ్రూట్స్ ఆర్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ షుగర్స్ అగైన్. సో అందుకని చెప్పేసి డైరెక్ట్గా నేను ఫ్రూట్స్ని స్టార్ట్ చేయకుండా ఫస్ట్ మెంతు నీళ్ళతో స్టార్ట్ చేస్తే ఏంటి అంటే నా షుగర్ లెవెల్ స్పైక్ అవ్వదు ఆల్ ఆఫ్ ఎ సడన్. అండ్ మెంతుల వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి చాలా బ్యాలెన్స్ అవుతుంది. అండ్ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, హార్మోనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అండ్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే హెయిర్ ఫాల్ ఉండడం, స్కిన్ డిసీజెస్, స్కిన్ ర్యాషెస్ ఉండడం, దర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి మెంతు నీళ్ళతో. సో దీంట్లో కూడా కొన్ని వాటర్ తీసుకొని 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫెనుగ్రీక్ వేస్తాను. అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సోంపు వేస్తా. ఎందుకంటే జీరా ఆల్రెడీ ఫుడ్లో వేస్తాను కాబట్టి. సోంపు వేస్తే ఏంటంటే ఈ మెంతుల నుంచి వచ్చే కైండ్ ఆఫ్ ఏదైనా చేదుగా ఉన్నా ఏమున్నా కానీ ఈ సోంపు ఫ్లేవర్ కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది. సో అందుకే సోంపు వేస్తాను. అండ్ సోంపు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఎందుకంటే అది యాంటీ ఆక్సిడెంట్స్ రిలీజ్ చేస్తుంది కాబట్టి. సో ఈ సోదంతా చెప్పడానికి కష్టంగా ఉంది, బట్ స్టిల్ ఐమ్ ట్రయింగ్ టు మేక్ ఇట్. ఎందుకంటే ఇది నా వెరీ ఫస్ట్ వ్లాగ్, ఎట్లా చేస్తారో కూడా నాకు తెలియదు, బట్ స్టిల్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. సో ఇదన్నమాట మ్యాటర్. ఇది ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి ఇలా. సో గుడ్ మార్నింగ్, ఇప్పుడే లేసాను. సో లేవగానే చెప్పాను కదా చూపిస్తాను ఆ రొటీన్ ఎలా ఇనిషియేట్ చేస్తాను, నైట్ ప్రిపరేషన్ అంతా నెక్స్ట్ డే ఎలా యూజ్ చేసుకుంటాను అని చెప్పేసి. సో ఆల్రెడీ మెంతు నీళ్ళు పెట్టాను. అండ్ బ్రష్ చెయ్యకముందు ఒక గ్లాస్ డీటాక్స్ వాటర్ తాగుతాను. అది తాగిన తర్వాత బ్రష్ చేసుకొని వచ్చి మెంతు నీళ్ళు తాగుతాను. ఎర్లీ మార్నింగ్ ఎంత ఎక్కువ వాటర్ తాగితే అంత మంచిది. సో ఘీ నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఘీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ అండ్ మెంతు నీళ్ళు. సో ఫ్రెష్లీ స్క్వీజ్డ్ ఆరెంజ్ జ్యూస్. ఈ ఆరెంజ్ జ్యూస్లో ఒక స్కూప్ కొలాజిన్ వేస్తాం. సో ఈ కొలాజిన్ యూజ్ చేస్తున్న type 1 అండ్ type 3 హైడ్రోలైజ్డ్ కొలాజిన్ అనమాట. ఇది మన ఓవర్ నైట్ సోప్ చియా సీడ్స్ అండ్ ఓట్స్ అనమాట. సో ఇది నా బ్రేక్ఫాస్ట్. చియా సీడ్స్ అండ్ ఓట్స్ ఓవర్ నైట్ సోక్డ్ విత్ ఫ్రూట్స్ అండ్ నట్స్ అండ్ ఆరెంజ్ జ్యూస్ విత్ కొలాజిన్. సో ఈ రోజుకైతే ఇదన్నమాట మ్యాటర్. ది బెస్ట్ and soothing breakfast ever.
సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. కొంచెమైనా మీకు కొంచెం హెల్దీ టిప్స్ మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. మీకు ఏదైనా కొంచెం పనికొచ్చేది యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కాంటెంట్ మీతో షేర్ చేస్తున్నా అనుకుంటున్నాను. So see you again in the next video. Until then, please subscribe and click on bell icon so that నేను ఏదైనా అప్లోడ్ చేసినా, ఏదైనా వీడియో సోది వీడియో పెట్టినా, మంచి వీడియో పెట్టినా, ఏం పెట్టినా మీకు తెలుస్తుంది. అట్లీస్ట్ ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే. యా, సీ యూ అగైన్, బాయ్.